వివాదంతో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య దూరం పెరుగుతోంది. ఉచిత పాసుల కోసం హెచ్సీఏ బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తూ ఉండగా ఈ అభియోగాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోసిపుచ్చింది. ఇప్పటికే హెచ్సీఏకు 3,900 టికెట్లు ఇస్తున్నామన్న ఎస్ఆర్హెచ్ ఇంకా ఎక్కువ టికెట్లు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు ఒక బాక్స్ లో 50 టికెట్లు ఎలా కేటాయిస్తారని హెచ్సీఏ వర్గాలు వాదిస్తున్నాయి. ఫ్రీ టికెట్స్ మరిన్ని కావాలంటూ బెదిరిస్తున్నారని హెచ్సీఏ ట్రెజరర్ కు ఈమెయిల్ పంపించిన ఎస్ఆర్హెచ్ మమ్మల్ని ఇబ్బంది పెడితే హైదరాబాద్ ను వీడుతామని హెచ్చరించింది. అయితే తమకు అధికారికంగా ఎలాంటి మెయిల్స్ రాలేదన్న హెచ్సీఏ ఈ నేపథ్యంలో ప్రకటించింది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో వెంటనే మీటింగ్ ను ఏర్పాటు చేయాలన్న ఎస్ఆర్హెచ్ చర్చలు సఫలం కాకపోతే హైదరాబాద్ నుంచి వేదిక మార్చేస్తామని తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఈమెయిల్స్ వివాదం దుమారం రేపుతుంది. ఒక గుర్తుని అంటే ఒక ట్రెజరర్ ఎస్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్ కు ఎస్ఆర్ఎస్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ పేరుతో ఒక లేఖ రాసినట్టు కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం తమకు ఎలాంటి మెయిల్స్ రాలేదని చెప్తుంది. ఇదంతా కూడా పూర్తిగా గ్లోబల్ ప్రచారము. హెచ్సీఏని పూర్తిగా దెబ్బతీసేందుకు, హెచ్సీఏ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ యొక్క మెయిల్ అనేటువంటి బయటకు పెట్టి పూర్తిగా దీన్ని డ్యామేజ్ చేసే దిశగా చూస్తున్నారు కొంతమంది వ్యక్తులనే దానిపై కూడా హెచ్సీఏ ఒక అధికారికంగా ఒక మీడియా పత్రికా ప్రకటన కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను క్రికెట్ టికెట్లతో అంటే కాంప్లిమెంటరీ పాసులు కావాలని, అధిక మొత్తంలో కాంప్లిమెంట్ కావాలని ఒత్తిడి గురి చేస్తుందని ఒక మెయిల్లో కొన్ని అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ ఎవరైతే కోశాధికారికి ఒక మెయిల్ ని పంపినట్టు కూడా శ్రీనివాస్ పంపినట్టు కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. తమకు సామర్థ్యానికి మించి టికెట్లు కావాలని కోరుతున్నారు. దాదాపు 3,900 టికెట్లు ఇస్తాము. దాంట్లో హెచ్సీఏకు వచ్చేటువంటి 3,900 టికెట్లు చాలా మంది విఐపీలకు కావచ్చు, వివిఐపీలకు, పోలీస్ శాఖకు, మరోవైపు కలెక్టర్లకు, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కొంత టికెట్స్ పోగా మిగిలినటువంటి పాసులు ఇంకా అదనంగా కావాలని ఎస్సీ అధికారులు కోరుతున్నారనే అంశాన్ని అటు మెయిల్లో పొందుపడుతుందండి. ఇదే అంశానికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలం కాకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ ని వదిలిపెట్టి వెళ్తామని ఒక హెచ్చరికను కూడా మెయిల్లో పొందుపరిచినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ మెయిల్ అంతా కూడా పూర్తిగా అవాస్తవము. ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది వ్యక్తులు ముక్కుమడిగా ఇలాంటి మెయిల్స్ ని పంపించి హెచ్సీఏ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఇప్పుడే ఎస్సీఏ అధికారులు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ గత కొంతకాలంగా హెచ్సీఏ క్రికెట్లకు సంబంధించిన టికెట్లు మొత్తం కూడా పూర్తిగా కాంప్లిమెంటరీ పాసులు కూడా పూర్తిగా మిస్యూజ్ అవుతున్నాయని, ఇంకా అధిక మొత్తంలో అడుగుతున్నారని దానిపై కూడా ఎస్ఆర్హెచ్ ఒక మెయిల్ ని పంపించింది. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఎస్సీఏ కుట్టిపడేసింది. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందంటే అది చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇదే విషయానికి సంబంధించిన దానిపై అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇప్పటికే పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాబట్టి ఆ మెయిల్ పంపించిన వ్యక్తులు ఎవరు ఏంటి అన్నదానిపై కూడా అటు ఎస్సీఏ కూడా అధికారికంగా పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మెయిల్ పంపించిన వ్యక్తి ఎవరు, నిజంగానే ఎస్ఆర్హెచ్ లో శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, జనరల్ మేనేజర్ పేరుతో వచ్చింది కాబట్టి ఆ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ ఎవరు, ఎందుకు పంపించారు, మరోవైపు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు పంపించినటువంటి మెయిల్స్ అసలు నిజంగా వాస్తవం ఎంత అన్నదంతా కూడా అధికారులు అయితే ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అలాగే సునీల్, మరోవైపు ఎస్ఆర్హెచ్ మీటింగ్ ని ఏర్పాటు చేయాలని చెప్తోంది. మీటింగ్ అనేది ఎప్పుడుండే ఛాన్స్ ఉండొచ్చు? ప్రస్తుతం అయితే ఆ మెయిల్స్ లో పేర్కొన్నటువంటి అంశాలు, మీరు చెప్తున్నటువంటి అంశాలు మొత్తం కూడా మెయిల్స్ ద్వారా వచ్చినటువంటి అంశాలు. ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో ఒక మీటింగ్ నిర్ణయించాలి. ఆ మీటింగ్ లో పూర్తిగా అన్ని పాసులు, కాంప్లిమెంటరీ పాసులకు సంబంధించిన వివరాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా తేల్చాకనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. లేకపోతే మాత్రం తాము ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రంలో క్రికెట్ ని ఆడిస్తాం, తన హైదరాబాద్ సన్ రైజర్స్ టీం మరో రాష్ట్రానికి వెళ్తుందనే హెచ్చరికను ఆ మెయిల్లో పొందుపరిచారు. కానీ ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం. మెయిల్ అనేది వచ్చిన మాట వాస్తవం, కానీ ఎవరు పంపించారు ఏంటి ఇదన్న దానిపై కూడా అటు అధికారులు అయితే ఆలోచన చేస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.